ఫ్రెండ్స్, ఐఎమ్ యువర్ కార్తికింగ్ పాన్వరళిలో మ్యాజిక్ స్టార్ మను. అయితే ఈరోజు నా ప్రయాణంలో భాగంగా నేనైతే మహారాష్ట్రలో ఉన్న జలగాంలో అయితే వర్క్ నిమిత్తం వచ్చాను. బట్ ఇక్కడైతే కొన్ని క్యామెరాస్ అయితే నాకు కనిపించినాయి. బట్ ఒకటైతే ఫస్ట్ సింగిల్ వన్గా కనిపించింది, కానీ అది ఒకటే అనుకున్నా. బట్ నా కెమెరా క్వాలిటీ లేదు, క్షమించాలి. అండ్ మీ ముందుకు మంచి కెమెరా అయితే డెఫినెట్లీ అయితే వస్తాను నేను. అండ్ చూసారా ఎలా ఉన్నాయి అంటే నేను కూడా నా లైఫ్లో ఫస్ట్ టైం ఎంత క్యామెల్స్ని ఎంత దగ్గరలో చూస్తే ఎడారిలో ఉంటాయి ఎంత పుస్తకాల్లో చదివేవాడిని. అండ్ చిన్నప్పుడు మాకు బొమ్మల డ్రాయింగ్స్ కూడా వేయించేవారు. బట్ ఈ భలే ఉన్నాయి. పాపం దీనికైతే కాలుకి దెబ్బ తగిలింది ఫ్రెండ్స్. పాపం దాని మీద ఈగలై వాళ్తున్నాయి. పాపం చాలా పెయిన్ అనిపిస్తున్నట్టుంది మోకాల దగ్గర. పాపం ఇటు పరిస్థితి అంటే యాక్చువల్లీ మనం అంటే మనకు దెబ్బ తగిలితే ఎలా ఉంటుందో సేమ్ అవి కూడా అంతే. ఇది ఇక్కడ పడుకుని పోతుంది బాబా. కానీ పాపం ఫ్రెండ్స్ నేనైతే అబ్బా ఈడియట్ చూడు ఎలా కొడుతున్నాడు. బట్ పాపం చూసిన ఫ్రెండ్స్ వీటికి పాపం ఒళ్ళంతా దెబ్బలుగా ఉన్నాయి ఎక్కడికక్కడ. కాసా రా భాయ్, రాజస్థాన్ ఠీక్. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. అంటే ఇవి పాపం అంటే మేత కోసం తెచ్చారు. అంటే ఈ కింద గడ్డికే కానీ ఏదో కానీ ఇవి మేవేమనుకుంటా, పైన ఓన్లీ మొక్కలే తింటున్నాయి. నాకైతే భలే ఫీల్ ఉన్న ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంత దగ్గరలోకి వెళ్ళి చూస్తాం. బట్ అవి కూడా ఏమంటలేదు. మేబీ అని అంటే పారిపోవటమే, చేసేదేం లేదు. ఉన్నంతవరకు క్వాలిటీగా చూపించాలని ప్రయత్నిస్తున్నాను. చూసారా ఫ్రెండ్స్, వావ్, ఇది కడుక్కుంటుందేమో మేబీ తన బాడీని. కూర్చుంటుంది పాపం, కూర్చొని ఇట్లా ఓల్డ్ మ్యాన్ పాపం కొట్టేస్తున్నాడు. కూర్చొని కనీసం ప్రశాంతంగా వాతాను. పాపం ఫ్రెండ్స్, ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు. వీటి వర్క్ ఏంటో లేదంటే వీటిని ఏమి ఉపయోగిస్తారు వీటిని తెలియదు. కానీ పాపం వీటికి ఒళ్ళు మీద మాత్రం పాపం చాలా దెబ్బలు ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే మనకి గేదెలు కాసుకున్న వాళ్ళు లైక్ ఏ ఎద్దుల బండ్ల వాళ్ళు అయితే అంటే వాళ్ళు ఇసుక తోలుతాం లేదంటే వ్యవసాయం పని చేసినప్పుడు వాటిని ఎలాగా కేర్ చేసుకుంటారో, కానీ వీళ్ళు మాత్రం మరి కేర్ చేస్తున్నారో లేదు తెలియదు. దెబ్బలు మాత్రం పాపం బ్లడ్ అయితే వస్తుంది పాపం అక్కడక్కడ. పాపం చాలా బాధగా ఉంది వీటిని. అంటే ఈ పొజిషన్లో చూస్తుంటే ఈ అమ్మ అటు వెళ్దాం అంటే భయం వేస్తుంది ఫ్రెండ్స్. అంటే అటు నుంచి కూడా తీద్దాం అనుకున్నా. బట్ ఇవి కరుస్తాయని తెలుసు. అంటే కొన్ని నేను కూడా వీడియోస్లో చూశాను. బట్ దగ్గరికి వెళ్తే మనల్ని కరిచేస్తాయని భయం వేస్తుంది. ఎందుకు వచ్చింది తీసుకు. బట్ మీకోసం డెఫినెట్లీగా కాసేపన్నా ఇలా తీస్తాను, చూడండి. వామ్మో వచ్చేసింది. వీళ్ళని అడుగుదాం అసలు ఏంటనేది. भाई ये कहाँ से आ रहा हूँ? ये यूट्यूब चैनल है राजस्थान से. वो ये वाला कैसा अटैक करते कुत्ता कैसा करते, डॉग से ऐसा मारते नहीं क्या करते? नहीं ऐसा वो बैल से मारते, ऐसा करते उसका. ओके ठीक है. वो इसका क्या काम करते इसका क्या? हाँ इनकी जानकारी है थोड़ी इनकी हमारी. ना ओ उसका काम क्या है? बैल से कैसा वो इसका क्या काम करते हैं? उसके ऊपर आदमी को ले जाते हैं, ऐसा काम है? नहीं तो कोई कुछ काम तो खेती पे वापरते हैं ना, खेती करते हैं. ठीक है, खेती का काम में है. कितना दिनों से राजस्थान से यहाँ से पैदल से आया ना गाड़ी पर आया? ये तो बाहर से आई हुई है गौशाला में. गौशाला, ठीक. तो अभी यहाँ से राजस्थान जाएंगे वो. ठीक है. आपका नाम क्या भाई? रामेश्वर. आपका नाम भाई? अरुण. हाँ, मेरा सब्सक्राइबर को हाय बोलो. हाय. ఓకే, చూసారు ఫ్రెండ్స్. అండ్ వీళ్ళైతే రాజస్థాన్ నుంచి వచ్చారు. వీళ్ళనైతే నేను అంటే అడిగాను అనమాట. అంటే ఇవి మన మీద ఎలా అటాక్ చేస్తాయని. అంటే ఇప్పుడు ఇవి కుక్కలా కరుస్తాయా లేదంటే ఎద్దుల్లో పొడుస్తాయని అడిగాను. అంటే నేను యూట్యూబ్లో చూశాను ఆల్రెడీ, ఒకరిని కరుస్తుంది చూశాను. అంటే ఎలా అంటే దుబాయ్ సైకిల్ వాళ్ళు ఉంటాయి కదా, సో అక్కడ ఒక మెడ పెట్టుకొని పైకి లాగేద్దు ఒకటి చూసాను అదైతే. బట్ అలాంటి అటాకే చేయొచ్చు. वो ये मारते नहीं, वो आदमी को पूछो, वो बरो आपको नॉलेज बताएंगे. मैंने मेरे को डर लगता है उधर जाने के लिए. वो क्या कुछ करता है ना उससे. आपके डेली देखता है ना, आपको मालूम नहीं. लेकिन मेरे को मैं नया देख रहा है ना.
भाई ओके मेरा यूट्यूब चैनल है। मेरा मेरा मतलब यार सब ठीक ठीक ठीक, कोई कुछ। आप कहाँ से? वो राजस्थान से आ रहे हैं? राजस्थान से, हाँ बोल दूंगा मैं। ठीक है, राजस्थान सिरोही। सिरोही ने। हाँ, ठीक है, वो उसका खेत का काम है। गौशाला से कटनी में गौशाला जा से। रहे थे। कटनी में, वो जबलपुर में कटनी, वो वहाँ से एमपी। नहीं, कटनी में जा रहे थे तो यहाँ पे शेड ने ला दिया, यहाँ पे रोक दिया है। हाँ ठीक। ये मत। ना 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 ना, उधर से ले रहा कोई आपका, कोई वो आपका खेत ठीक इधर है आपका। हाँ जी, पापा होता। हाँ, ठीक है। आपका यूट्यूब चैनल है ये? हाँ हाँ, यूट्यूबर है। एक మినిట్ చూసారుగా ఫ్రెండ్స్, అయితే ఇవి అయితే భలే ఉన్నాయి కానీ చూస్తాక బాగున్నాయి కానీ అరే హెల్దీగా అయితే లేవు పాపం. వీటికి పాపం బక్క చిక్కిపోయిన ఫుడ్ అయితే లేదనుకుంటా. ఆ ఫుడ్ తింటాకే వచ్చినాయి ఇక్కడికి. హాయ్ బోలో राजस्थान। बाय नहीं, हाय। ठीक है, आपका नाम क्या है जी? हाँ? आपका नाम? मेरा नाम? हाँ नहीं बोलना मैं। हाँ ठीक जी। పేరైతే అడిగాను जी। आपका कौन सा गाँव है? हमारा गांव तो आंध्रा। आंध्रा आंध्रा को बेजवाड़ा मालूम? हाँ। इसका साथ में एलूरू रहता। तो क्या करो? उधर से उधर काम ले के लिए, घूमने के लिए। सही। हमारा यूट्यूब चैनल है। अच्छा अच्छा। वो चैनल में लगने के लिए मेरा सब्सक्राइबर देखता है। लगाओ 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 लगाओ। అది అయితే దగ్గరికి వచ్చింది కానీ ఫ్రెండ్స్, నాకైతే కొంచెం ఎంతైనా అంటే వీళ్ళకైతే అలవాటు ఉంది కాబట్టి ఏమవుదు. బట్ మీకు తెలియదే ఉంది ఫ్రెండ్స్, ఒక పెద్ద అంటే మనకంటే పెద్ద నేచర్ వచ్చి మన మీదకి వస్తున్నప్పుడు మనకు ఎంత భయం కలుగుతుందో అటే సేమ్ నాకు కూడా అంతే భయం కలుగుతుంది. అవి భయం అంటే వేరే ఏం కాదు, మనల్ని మనం తప్పించుకోవచ్చు. బట్ వీటిని తీయాలని ప్రయత్నంలో దగ్గరలో ఉన్నాను కానీ మాత్రం వీటిని కూడా తీయమంటున్నారు, తినే వీటిని కూడా. ఇవి ఎలాగున్నాయంటే ఏదో డైనోసార్ టైప్లో ఉన్నాయి ఫ్రెండ్స్, పెద్ద పెద్ద తలకాయలు ఎత్తి. ఓకే ఫ్రెండ్స్, వెళ్ళిపోతున్నా. అవి కూడా వెళ్ళిపోతున్నాయంట. ఎందుకు వచ్చింది రిస్క్? मैजिक स्टार मानू। मैजिक स्टार मानू। చూసారుగా ఫ్రెండ్స్, వీటిని అయితే కొంచెం మేత అయితే మేపించారు. అంటే ఇక్కడ చెట్లు అవి ఉంటాయి కదా, ఆ చెట్లు ఉన్న చోట మేత అయితే తినిపించారు. ఆ తర్వాత వీటిని అయితే తీసుకెళ్ళిపోతున్నారు. వీళ్ళైతే రాజస్థాన్ నుంచి అయితే వస్తున్నారంట. మరి పొలం పనులని అయితే చెప్పారు. అంటే వీటితో ఏం పని అనేది తెలియదు. నాకు తెలిసి వీటిని కటింగ్ ఏటో పడేస్తారో, అంటే ఇంత వీకీగా ఉన్నాయి కాబట్టి. ఓకే, ఇది గోశాల అంట. అంటే మనకి పశు సంరక్షణ శాఖ ఎలా ఉంటుందో సో అలాగే వీటికి కూడా క్యామిల్ ప్రొడక్షన్ దాంట్లో ఇస్తారనుకుంటా. పాపం ఇవి అయితే చాలా వీక్గా ఉన్నాయి, దెబ్బలు అయితే ఉన్నాయి బాడీ నిండా. పాపం చూస్తాకైతే నాకు చాలా బాధాకరంగా ఉంది. చూసారుగా ఫ్రెండ్స్, కానీ బాయ్ చూసారుగా ఫ్రెండ్స్, అయితే ఇవి అయితే రోడ్డు మీద, అంటే ఈ మహారాష్ట్ర జలగాం అనమాట. ఇది ఒక స్టేట్, అంటే మహారాష్ట్ర స్టేట్లోనే జలగాం అనే ఊరు. సో అక్కడికైతే నేను వర్క్ నిమిత్తం అయితే ఇక్కడికి వచ్చాను. బట్ ఇవి వస్తాం వల్ల నేను వీడియో తీశాను. అండ్ ఇంకోటి ఏంటంటే వీటిని అయితే తీసుకువెళ్ళిపోతున్నారు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ మై యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ యువర్ మ్యాజిక్ స్టార్ మను. ఈ ఫీలింగ్ని అయితే నేనైతే ఎంజాయ్ చేశాను. అంటే ఈ క్యామిల్స్ని ఇలా చూస్తాం, మీరు కూడా ఎంతో కొంత చూసి ఎంజాయ్ చేస్తారని వీడియో తీస్తున్నాను అంతే తప్ప అలాగని ఈ కెమెరా క్వాలిటీ నాకు నచ్చలేదు. బట్ తప్పలేదు తీయటం కోసం, ఎందుకంటే ఈ మూమెంట్ మళ్ళీ రాదు కాబట్టి. అవి అయితే వెళ్ళిపోతున్నాయి. రోడ్డు అయితే ఎక్కేసారు చూసారు కదా ఫ్రెండ్స్. ఇదైతే చిన్నపిల్లలా ఉంది, భలే ఉంది, క్యూట్. ఇంకా చిన్నగా ఉండొచ్చు మేబీ. పాపం వీటికైతే ఎక్కడికక్కడ వర్క్ చేపిస్తారనుకోండి ఫ్రెండ్స్. ఇవి అయితే పాపం ఒంటి మీద అయితే దెబ్బలు అయితే ఉన్నాయి. ఇంకో లాస్ట్ 2 ఉన్నాయి, అవి కూడా రివీల్ చేస్తా ఫ్రెండ్స్. వాటిని కూడా చూపిస్తాను ఇప్పుడు.
भाई मैजिक स्टार मनु सब्सक्राइब करो, आपका वो आता है इसमें यूट्यूब में, मैजिक स्टार मनु, भूल मत करो। फ्रेंड्स ये नए आ गए, ये नए आ गए, उधर है, बुला उसको। వీటిని అంటే మనకి ఎద్దులకి వాటికి ఏ అని ఎలాగంటారు, వీటికి ఆహో అంటున్నారు రాజస్థానీలో. ఆహో వదిలేసి వెళ్ళిపోయాడు కొంప తీసి దీన్ని. సరే లాస్ట్ వీడియో కింద దీన్ని కూడా ఆహో ఇదేంటి మేత మేస్తూ మర్చిపోయిందేంటి ప్రపంచాన్ని, లేదంటే తప్పించుకుందామని ఉన్నట్టుంది. బట్ వాళ్ళైతే ఎలా మర్చిపోతారు చూడండి ఫ్రెండ్స్. ఆహో వాళ్ళగా అరిసాను నేను కూడా, బట్ అదైతే రెస్పాండ్ అవ్వలేదు, ఎందుకంటే ఎవరి మాట వినాలో వాటికి కూడా తెలుసు. పాపం దీని కన్ను మీద ఏదో దెబ్బ తగిలినట్టుంది ఫ్రెండ్స్. అయితే కన్ను అయితే పాపం ఒకటి తెరవలేదు, ఇంకొకటి అయితే తెరిసే ఉంది. పాపం ఫ్రెండ్స్ నిజంగా చాలా బాధాకరంగా ఉంది వీటిని పరిస్థితి చూస్తుంటే. చూసారుగా ఫ్రెండ్స్, పాపం దాని కన్ను మీద ఏదో దెబ్బ తగిలినట్టుంది, అసలు సరిగ్గా తెరలేకపోతుంది. కానీ బాడీ మీద మాత్రం ఎక్కడికక్కడ పాపం ప్రతి క్యామిల్కి దెబ్బ అయితే తగిలింది. ఓకే బాయ్ బాయ్, ఠీకే బాయ్ బాయ్ బాయ్. Okay, please share, subscribe, like my YouTube channel. I am your cult king, Pan World Hero, Magic Star Manu. Please support with me.